ఆప్పై వ్యతిరేకత, ఖర్గే రాహుల్ మధ్య పోరు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. అయితే దేశ రాజధానిలో బీజేపీ గెలుపు ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీలో ఆప్ పాలనలో వెనుకబడిన అభివృద్ధి, ఆ పార్టీపై వ్యతిరేకత, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ మధ్య విభేదాలు, అంతర్గత కుమ్ములాటలతో రెండు పార్టీల వైపు ఓటర్లు మొగ్గు చూపేలా లేరు. మళ్ళీ హర్యానా, మహారాష్ట్ర ఫలితాలే ఢిల్లీలోనూ రిపీట్ అయ్యేలా ఉన్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో 2025 ఏడాదిలో విజయ దుందుబి మోగించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పక్కా ప్రణాళికలు, వ్యూహాలతో అడుగులు వేస్తోంది బీజేపీ. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా, పార్టీ అగ్రనేతలు ర్యాలీలు, ప్రచార సభలతో హోరెత్తించనున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోను విడుదల చేసి ఓటర్లను ఆకట్టుకుంటోంది. కాంగ్రెస్, ఆప్ మధ్య పోరు బీజేపీకి కలిసి వచ్చే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఇండీ కూటమి ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఓటమితో డీలా పడిపోయింది. ఆ కూటమిలో ఏ పార్టీ మధ్య సఖ్యత లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంది. కేజ్రీవాల్ ఇండీ కూటమితో కాకుండా ఒంటరిగా పోటీ చేస్తున్నారు. ఆ పార్టీకి మద్దతుగా ఉండాలని ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ కోరుతున్నారు. శరద్ పవార్ కాంగ్రెస్ ఇండీ కూటమిలో ఉండి ఒంటరిగా పోటీ చేస్తున్న కేజ్రీవాల్కు మద్దతు ఇవ్వాలని కోరడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు. ఇక సమాజ్వాదీ పార్టీ సహా ఇతర పార్టీ నేతలు తమ సొంత ఎజెండాతో ముందుకెళ్తున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పోటీ చేయడంతో ఆప్ ఓట్లు చీలిపోయే అవకాశం ఉందని అరవింద్ కేజ్రీవాల్ భావిస్తున్నారట. అయితే కాంగ్రెస్లోనూ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని చర్చించుకుంటున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ మధ్య విభేదాలు తలెత్తాయని చర్చించుకుంటున్నారు. మల్లికార్జున ఖర్గే పాలనే సభలు, సమావేశాల్లో మీడియా ముందు ఎంతో గౌరవమిస్తున్నట్లు వ్యవహరించే రాహుల్ గాంధీ పార్టీ నిర్ణయాల్లో మాత్రం ఖర్గే మాటలు చెల్లుబాటు కానివ్వడం లేదని టాక్. రాహుల్ సొంత నిర్ణయాలు తీసుకోవడంతో మల్లికార్జున్ ఖర్గే అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండీ కూటమి పటాపంచలో అయ్యే పరిస్థితి తలెత్తడం, తనకు చెప్పకుండానే రాహుల్ నిర్ణయాలు తీసుకోవడంపై, ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుపై ఖర్గేతో చెప్పకుండానే రాహుల్ ప్రకటన చేయడంపై అసహనంగా ఉన్నారట. ఇక మల్లికార్జున ఖర్గే పార్టీని ముందుకు నడిపించలేకపోతున్నారని రాహుల్ కూటమి భావిస్తోందట. దీంతో రాహుల్ ఖర్గే మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని చర్చ జరుగుతోంది. మరోవైపు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్తో పొత్తు రాహుల్కు ముందు నుంచి ఇష్టం లేదు. కేజ్రీవాల్తో ఇండీ కూటమిలో ఉన్నప్పటికీ రాహుల్కు నచ్చలేదు. అందులో భాగంగానే హర్యానాలో ఆప్ ఒంటరిగా పోటీ చేయాల్సి రావడానికి అసలు కారణం. ఇక ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల సమయం వచ్చేసరికి ఆ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇక ఢిల్లీలో ఆప్ సాగించిన పాలన, మద్యం కుంభకోణం, అభివృద్ధికి నోచుకోకపోవడం వంటి అంశాలు వ్యతిరేకత తీసుకొచ్చాయి. దీంతో ఆప్ పార్టీ పాలనతో విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు ఈసారి బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. కేంద్రంలో ప్రధాని మోదీ 3O ప్రభుత్వం ఏర్పాటు చేయడం, దేశంలో అన్ని ప్రాంతాలు, రాష్ట్రాలను సమాన దృష్టితో చూస్తూ నిధులు కేటాయించడం ఢిల్లీ ప్రజలను ఆకర్షిస్తోంది. దీంతో ఈసారి ఢిల్లీ ఓటర్లు బీజేపీకే పట్టం కట్టే అవకాశాలు మెండుగా ఉంటున్నాయంటున్నారు విశ్లేషకులు.